చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఇవాళ సాక్షి పేపర్లో మీరు ఇందాక ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు ఈరోజు సాక్షి పేపర్లో మీరు ఇందాక చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ పాపం ఎవరిది పవన్ విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన కఠిన ఆంక్షలు ఉదయం 7 నుంచి రోడ్లపై కూటమి నాయకులు హంగామా 23 మంది పరీక్షకు అనుమతించిన నిర్వాహకులు. ఓకే, వెరీ గుడ్, బాగుంది మీరు చెప్పింది. సాక్షిలో ప్రధాన వార్త అదే ఇవాళ, అంటే మా జిల్లాలో వచ్చినటువంటి ప్రధాన వార్త. సరే, ఒక్క నిమిషం విశాఖపట్నం సిటీ పోలీసులు ఇచ్చినటువంటి వివరణ ఇదంతా కూడా అవాస్తవం. 7 గంటలకి పిల్లలు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలా, ఎందుకంటే అందరూ కూడా రాశారు, చాలామంది విద్యార్థులు కూడా రాశారు, నాకు కూడా తెలుసు. సో 7 గంటలకు అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చింది 8 గంటల 41 నిమిషాలకి ఆయన కాన్వాయ్ అటుగుండా వెళ్ళింది. అయితే పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి పరీక్ష రోజున మొదటి షిఫ్ట్ ఒకసారి కానీ చూస్తే 61 మంది విద్యార్థులు గైర్హాజరవుతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను, 2వ తేదీ అంటే ఏప్రిల్ 2వ తేదీ ఈ పరీక్షలు ప్రారంభమయ్యాట. అప్పటి నుండి ప్రతి పరీక్ష రోజు మొదటి షిఫ్ట్ పరిస్తే ఆ కేంద్రంలో 81 మంది ఒకసారి, 65 మంది ఒకసారి, 76 మంది ఒకసారి, 61 మంది ఒకసారి గైర్హాజరయ్యని చెప్పేసి సిటీ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఈ నివేదిక ఇది. అంటే 8:30 గంటల వరకు బీఆర్టీఎస్ రోడ్డు అలాగే గోపాలపట్నం పెందుర్తి సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్ని ఎక్కడా నిలిపేయలేదు. నిలిపేసింటే చూపించండి అంటే ఏదో ఒక అంశం దొరికింది కదా అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో స్కూల్స్ కూడా మూసేశారు, స్కూల్స్కి సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంతమంది విద్యార్థులకి సిలబస్ పోయిందో కూడా తెలియదు. ఆయన ఫిబ్రవరిలో ఆ టైంలో వచ్చినప్పుడు 10th క్లాస్ పిల్లలు కూడా పాపం క్లాసులు జరగలేనటువంటి పరిస్థితి. సో ఇదేదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి అవాస్తవాలు చెప్పడం కరెక్ట్ కాదేమో అనేది నా వాదన. ఒకసారి మనం కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఇందాక నుంచి వాళ్ళు మాట్లాడాలనుకున్నారు. కేఎస్ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. 7 గంటలు కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పారు కదా, 8 గంటల 30 నిమిషాలకి ఎగ్జామ్ లాక్ అయ్యే టైం 7 గంటలకు రమ్మని ఎవరు చెప్పలేదు, ఎక్కడ రూల్లో లేదు. 8 గంటల 30 నిమిషాల కల్లా రావాలి, 9 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఆ పోలీస్ ఆఫీసర్ 7 రావాలి ఏంటని 7 మీకు కాదు సార్ మీకు నిమిషాలకి ఈ 2 నిమిషాలు సేపు ట్రాఫిక్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆగిపోయింది. వాస్తవం కాదా? ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మీకు రిపోర్టింగ్ టైం జేఈఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిపోర్టింగ్ టైం 7 గంటలు. జేఈఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిపోర్టింగ్ టైం 7 గంటలు. మీకు తెలియకపోతే ఒకసారి చూసుకోండి, కావాలంటే నేను పంపిస్తాను మీకు హాల్ టికెట్. ఒక నిమిషం, మీకు నేను పంపిస్తాను, ఒకసారి హాల్ టికెట్ కూడా పంపిస్తా. ఒక హాల్ టికెట్ పంపిస్తా, చూడండి, నేను కూడా తీసి పెట్టుకున్నా. రిపోర్టింగ్ టైం 7 గంటలు. 7 గంటలకి ఖచ్చితంగా వచ్చి రిపోర్ట్ చేయాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ల్యాబ్స్ ఉంటాయో ల్యాబులను చూసుకోవాల్సిందే. క్లియర్ కట్గా జేఈఈకి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అంటారు, ఈ ఎగ్జామ్కి సంబంధించి కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసినటువంటి అంశం. సరే, అది ఎవరి వల్ల జరిగింది అనేది చూద్దాం. పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. ఒకసారి కేఎస్ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు మాట్లాడుతూ 1,00,000 మొక్కల ప్లాంటేషన్ మిగిలిన ప్రాంతాల దగ్గర మనకి పాడేరు సీలేరు కాఫీ బోర్డు అన్నది నెలకొల్పబడింది. కాఫీ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలోనే అక్కడ కాఫీ ఉత్పత్తి, కాఫీ జరుగుతున్నాం. ఇది నేను మీరు కాదు సార్, మనకన్నా ముందు నుంచి హ్యాపీ అరకు ఈ మంచి పుట్టి పరిసర ప్రాంతాల్లో కన్నా సీలేరు పాడేరులోనే ఈ కాఫీ బోర్డుకి సంబంధించిన కాఫీ ప్లాంటేషన్స్ జరుగుతాయి. మీరు అన్నట్టు అడవి వెనకబడిన ప్రాంతాలు ఇక్కడ 1,00,000 మొక్కలు మాత్రం పరిశ్రమలో తిరుపతిలో దొరుకుతుంది. ఉదాహరణకి దాని తెలిసి మీరు రాజమండ్రిలో నాకు తెలిసిన వాళ్ళకే 1000 టన్నులు పైచీలుగా ఉన్నాయి. కానీ అక్కడ దానికి సాధారణ ఒరిజినల్ గా తిరుపతిలో దొరికే అంత సామర్థ్యం ఉండదు. అట్లాగే కాఫీ బోర్డుకి సంబంధించిన సీలేరు పాడేరు పరిసర ప్రాంతాలని ఎప్పటి నుంచో డెవలప్మెంట్ మాడ్యూల్లో అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. అవి సక్సెస్ రిలేషన్స్ ఉన్నాయి. వరకు పాడేరు అరకు వచ్చినాయి కాబట్టి వాటి ఖచ్చితంగా ఇవాళ అరకు బ్రాండెడ్ కాఫీ కింద దానికి పబ్లిసిటీ అండ్ డౌన్ ద లైన్ గోయింగ్ టు బి అనేది ఖచ్చితంగా తెలిసిన విషయం. ఎవరో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మొక్కలు నాటి ఈ అరకు పరిసర ప్రాంతాలంతా పరిరక్షిద్దాం, అది ఉపయోగపడుతున్న విషయం. కానీ వేరే ప్లాంటేషన్ లేదంటే సేద్యానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం అంటే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు మీరు ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల అక్కడ ఎలాంటి అభివృద్ధి ఈ రోజు జరగట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అక్కడికి వెళ్ళారు. గతంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది. అరకు కాఫీ కూడా అద్భుతమైనటువంటి ప్రచారం గతంలో చేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏదో వీళ్ళు షో చేస్తున్నారు అంటారా? ఏమంటారు? అంటే మీ వర్షం నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆడియో క్లారిటీ లేదు అక్కడ. నేను చెప్పట్లేదు, నేను మన్యం ప్రాంతంలో వెనుకబడిన తండాలకి రోడ్లు కనెక్టివిటీ అన్న దగ్గర ప్రభుత్వాలు అంత ఆహ్వానం చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నక్సలిజం బాధితులు పడిన ఉదంతాల్లో ఎక్కడ జరగదు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళగలిగారంటే అక్కడ మొత్తం క్లియరెన్స్ అంతా క్లియర్ గా ఉంది. నేను ఎన్నకలు చెప్తుంది అదే, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతంలో తీవ్రంగా నక్సలిజం ప్రబలింది. అండ్ అరకు నుంచి ఒరిస్సా చాలా వరకు క్లియర్ చేసేసారు, చాలా వరకు మాక్సిమం క్లియర్ చేశారు. ఈ నిన్న
ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అమిత్ షా గారు అనౌన్స్ చేసింది కూడా చూడండి. By end of 2025 we're going to ratify the entire nationalism from entire India అన్నది. ఈ ప్రాతిపదిక మీద నక్సలైజం లేనప్పుడు అధికారులు వెళ్ళాలి, నాయకులు వెళ్ళాలి అనేది సర్వసాధారణ విషయం. నేను ఎందుకు నుంచి మొత్తుకుంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రం బాగా చెప్పారు, నాన్నగారు డబ్బులు ఇస్తే సక్రమంగా ఖర్చు పెడతారన్న ధైర్యం ఉంది. మొదటి 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారి ధర్మం అనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ 350 కోట్లు ఎందుకు తీసుకెళ్తారు అనుకోండి. ఈ 10 years టైంలో 3,500 కోట్లు అప్లికేషన్ వచ్చింది రాష్ట్రానికి. 3,500 కోట్లు 1,500 కోట్లు ఇవాళ యాజిఫ్ అన్నట్టుగా మాట్లాడితే 10 సంవత్సరాలు మన అభివృద్ధి పురోగతి వెనక్కిపోయింది. వెనక్కిపోయిన తర్వాత ఇవాళ వచ్చి నక్కపుట్టిన 4 ఆధారాలు ప్రపంచం అన్నట్టుగా మాట్లాడితే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఇది నా అభిప్రాయం. ఇవాళ పవన్ కళ్యాణ్ ధర్మం వల్ల 1,500 కోట్లు నిధి వస్తే సంతోషం. నాకు బీజేపీ నమ్మకం లేదు. ఇందాక మీరు మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఒకటి జాగ్రత్తగా గమనించండి. 11% ఎప్పుడైతే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుందో SC/ST సప్లాన్ కానీ మైనారిటీ సప్లాన్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 11% గ్రాంట్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో అప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది. 11% అన్నది ఈ బడ్జెట్ లో మీరు SC/ST సప్లాన్ ఇవ్వని గ్రాంట్ 11% మ్యాచింగ్ గ్రాంట్ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలకేట్ చేయగలిగితే సక్రమంగా నిధులు కనుక లాస్ట్ 8 years బడ్జెట్ ఫాలో అవుతున్నా నిధులు కూడా చూడండి, ఎందుకంటే చాలా ఉపయోగం. 11% మ్యాచింగ్ గ్రాంట్ అనేది మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్డీఏ లాస్ట్ 3 years పెట్టలేదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద అప్సెట్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జూబీలా చూపిస్తూ హెడ్ లో డబ్బులు కనబడతాయి, మ్యాచింగ్ అంటే అందుకే చూడండి యూసీలు ఇవ్వండి అని ఎవడో నరసింహ గారి ప్రాణాలు తెలియదు చూడండి. యూసీలు వన్ ఆఫ్ ద యూసీస్ రీజన్ ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ సంబంధించి మనం ఏం చేయబోతున్నాం ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ ఇది ఈ ప్రభుత్వం మళ్ళీ అదే ఈ మోసపూరిత బీజేపీ చట్టంలో చిక్కుపోయి ఉంది కాబట్టి ప్రాక్టికల్ గా డబ్బులు అనుకున్న సులువుగా రావు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు 1,500 కోట్లు తీసుకొచ్చి కనెక్టివిటీ రోడ్డు కనుక ఈ 5 year ఓకే ప్రసాద్ గారు మీ దగ్గరకు వస్తాను ఒక నిమిషం. బత్తుల రాము గారు రియాక్ట్ అవ్వండి సార్. వారు ఏమంటారంటే